చిన్నప్పుడు ఇలాగ పచ్చళ్ళు చేసి మా అమ్మ రోట్లో ఇలా అన్నం వేసేసి అబ్బా తినిపించేది. అబ్బా ఏం టేస్ట్ ఉండేదో, అబ్బబ్బబ్బా భలే టేస్ట్ ఉండేది. ఈ వేడి వేడి అన్నంలో తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. వెల్లుల్లి కారం ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం రండి. ఈరోజు వెల్లుల్లి కారం చేసుకున్నామండి. దాని గురించి అని అరకప్పు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టానండి. ఒక కప్పు కారం తీసుకున్నాను, ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం మనం రోట్లో వేసుకొని దంచుకోవాలండి. దంచుకుందాం రండి. ఇగోండి జీలకర్ర వేస్తాను. ఫస్ట్ జీలకర్ర కచ్చపిచ్చ దంచుకుందాం. చూడండి జీలకర్ర కొంచెం నలిగింది కదా. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. రుచికి సరిపడిన సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లు సాల్ట్ వేసాను. వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. ఇంకోండి వెల్లుల్లిపాయలు మెత్తగా నలిగాయి కదా. ఇప్పుడు ఈ కారం కూడా వేసేసుకుందామండి. కారం వేసేసి ఈ వెల్లుల్లిపాయలు మొత్తం ఇలా కలిసిలాగా దంచేసుకోవాలండి. ఇంకోండి నలిగిపోయింది కదా. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. ఇది పోపు వేయాలి. పోపు వేసుకుందాం. ఇప్పుడు నలిగిపోయింది. ఇంక ఇది పక్కన పెట్టేసి పోపు వేసుకుందాం. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను కదా. పోపు వేసుకోవడానికి 4 స్పూన్లు నూనె వేసానండి. అలాగే 10 ఎల్లుల్లిపాయ రంజులు కచ్చపిచ్చ దంచానండి. అవి కూడా వేసేస్తున్నాను. 1 స్పూను పచ్చెనపప్పు వేస్తున్నానండి. కొంచెం గుళ్ళు మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇవన్నీ వేసుకున్నాం కదండి. కొంచెం కలుపుకుందాము. పోపు బాగా ఏగాలి. చూడండి వెల్లుల్లిపాయలు అయ్యి ఇలాగే కదా. 3 ఎండుమిరపకాయలు కట్ చేసానండి. అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు అది కూడా వేసేస్తున్నాను. బాగా ఏగాలండి ఎండుమిరపకాయలు కూడా. చూడండి పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు ఆ పచ్చళ్ళలో వేసేసుకుందామండి. ఈ ఎల్లుల్లి కారంలో ఈ పోపు వేసేసి బాగా కలిపేసుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఇలా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటదండి. వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక నెయ్యి సుక్క వేసుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటది. ఈ చలికాలానికి వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక సుక్క నెయ్యి వేసుకొని అబ్బబ్బబ్బా తింటుంటే మాత్రం నోట్లో నీళ్లు ఊరుతాయండి. చాలా బాగుంటది టేస్ట్ మాత్రం ఇలా చేసుకుంటే. ఎల్లుల్లి కారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది అన్నది ఎల్లుల్లి కారము.